హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? అందరు బాగున్నారా? ఏం సపోర్ట్ లేదు. బాగున్నవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి విగ్రహంగా. హల్లెలూయా. పక్కవారు ఐఎమ్ బ్లెస్డ్ అని, నేను ఆశీర్వదింపబడ్డాను అని. ఎందుకు ఆశీర్వదింపబడ్డాడు? ఎస్, జీసస్ లవ్స్ యు. యేసు నిన్ను ప్రేమించుతున్నాడు. ఈ లోకంలో ఎవరు ప్రేమించరు, ఆ విధంగా దేవుడు ప్రేమించుతున్నాడు. ప్రేమ ఏం చేస్తుందంటే అంతటిని కప్పుతుంది. హల్లెలూయా. ఆ ప్రేమ ఈరోజు మనందరినీ కప్పి ఉంది. అయ్యో స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సరే, అందరము వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈ వాచ్ రైట్, ఓకే. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 6 వరకు చదవండి. దానికి ముందు ఈరోజు ఎవరైనా మొదటిసారి వచ్చినారా చర్చ్కి? ఫస్ట్ టైం నిలబడండి. ఎవరైనా మొదటిసారి చర్చ్కి వచ్చిన వారు, వా ప్రైజ్లో ఒకసారి చప్పట్లు కొట్టి వెల్కమ్ చెప్దామా? హల్లెలూయా. బాబు స్టీఫెన్, నువ్వు కూడా లేవు. స్టీఫెన్ పాస్టర్ కొడుకు. ఏం పేరు మీ పేరు? శాబ్దిష్. ఓకే, ఎక్కడ? నల్గొండ. ఓకే, ఇతన్ కాలేజ్లో బాబు చదవడానికి వచ్చినారు. సో లాస్ట్ టైం కూడా సెకండ్ సర్వీస్కి వచ్చినాడు. కాంటాక్ట్ చేసి తీసుకురమ్మంటే ఒక బాబుని తీసుకొచ్చినాడు. హల్లెలూయా. సో ఇద్దరికి ఒకసారి చప్పట్లు కొడతారా? వెల్కమ్. ఓకే, వెల్కమ్ టు ఒలివ ప్రార్థన మందిరం. అండ్ ఆల్సో మీ ఇక్కడ స్టిఫెన్ తీసుకొచ్చినట్టు మీరు కూడా ఇతరులకు సువార్త చేసి ఇంటున్నారా, నీ స్నేహితులను బంధువులను మీరందరూ మందిరానికి క్రీస్తు యొద్దకు తీసుకురావాలి. బ్లెస్ యు. కూర్చోండి. ఒకసారి పరిశుద్ధాత్మకు ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? విగ్రహ హల్లెలూయా. రైట్, చదవండి. 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి చదవండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఒకసారి ఆయన వెంట వెళ్ళిరి అన్నాడు. నేను కూడా ఆయన వెంట వెళ్ళాను అన్నాడు. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. అందుకోసారి మిక్కిలి నిర్మూలమాయను అనే, నిమ్మలమాయను అనండి. అయ్యో, ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఆమేన్. ఇక్కడ మరి 23వ వచనములో చూసినట్లయితే దేవుని యొక్క లేఖనములు చెప్తుంది, ఆయన దోణె ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంటే వెళ్ళిరి. మరి యేసుక్రీస్తు ప్రభు దోణె ఎక్కాడు. దోణె ఎక్కగానే శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళారు. హల్లెలూయా. మనము కూడా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి మనం వెళ్తున్నాం. మరి అబ్రాహాం జీవితంలో చూసినట్లయితే దేవుడు సమస్తం వదిలి రమ్మని చెప్పాడు. అంటే దేవుని చిత్తానుసారముగా సమస్తం వదులుకొని బయటకు వచ్చినాడు. అంటే దేవుడు చెప్పినట్టు వెంబడించి ఉన్నాడు. మనము కూడా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నప్పుడు చీకటిని విడిచిపెట్టి వెలుగులోనికి వచ్చి ఉన్నాం. మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి ఉన్నాము. ఆశ్చర్యకరమైన వెలుగులోని నడుచున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడుంటే అక్కడ వెలుగు. ఎందరైతే ఆయనను వెంబడించుచున్నారో వారు
చీకట్లో ఎప్పుడు ప్రవేశించారు? హల్లెలూయా. వారు వెలుగులోనే ప్రవేశించుతున్నారు. ఇప్పుడు ఉదయం, సాయంకాలం 9, 8 అయితే, రాత్రి అవుతే చీకటి అయిపోతుంది. ఉదయమైనా రాత్రి అయినా యేసుని వెంబడిస్తే మనకంతా వెలుగే. హల్లెలూయా. ఇది మనము విశ్వసించాల. శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి వెంబడించుతున్నారు. చూడండి, మనం ఫిలిప్పు చూసినా, నతనయేలు చూసినా, పేతురు చూసినా, శిష్యులందరినీ చూసినప్పుడు వారందరూ యేసుని వెంబడించి ఉన్నారు. మరి యేసుని వెంబడిస్తే మరి మన జీవితంలో మనం అనుకుంటాం ఏమంటే, యేసుని వెంబడించినప్పుడు, యేసును మనం సొంత రక్షకుగా అంగీకరించిన తర్వాత, యేసుని వెంబడించిన తర్వాత మనకంతా హాయిగా, చక్కగా, చల్లగా ఉన్నది అనుకుంటాం. లేదా దేవుని చిత్తానుసారముగా మనం చేసినప్పుడు అంత హాయిగా, చల్లగా, బాగుంది అనుకుంటాం. కానా వాస్తవా కాదా? మనందరం నోట్ల నుంచి వచ్చే క్రైస్తవులు, దేవుని వెంబడించే వారందరూ కూడా ఒక మాట ఎక్కువ పలుకుతూ ఉంటారు, దేవుని చిత్తము, దేవుని చిత్తము, దేవుని చిత్తము అని. అందొకసారి దేవుని చిత్తము అన్నాడు. హల్లెలూయా. ఆ జాబ్ చేయాలంటే దేవుని చిత్తం ఏమో ఏందో తెలియదు. ఇగో పలానా కట్టాలంటే దేవుని చిత్తం ఏంటో తెలియదు. చూడండి, దేవుని ఎక్కడున్నాడో దేవుని చిత్తం అక్కడ ఉంటుంది. శిష్యులు కూడా యేసయ్యను వెంబడించి ఉన్నాడు అంటే దేవుని చిత్తంలో ఉన్నారు. మనం కూడా యేసయ్యను వెంబడించుతున్నాం, మనం దేవుని చిత్తంలో ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా మోషే మరి ఐగుప్తు దేశం నుంచి పాలు తేనె కానాను ప్రదేశానికి వెళ్ళితున్నారు. వారు దేవుని చిత్తంలోనే నడిచి ఉన్నారు. కానీ ఆ దేవుని చిత్తంలో నడిచినప్పుడు ప్రాబ్లమ్స్ లేవా? సమస్యలు లేవా? నీరు దొరకలే, ఆహారము దొరకలే, సనగడము, గుణగడము, ఎన్ని చెప్పాలా అన్నీ చెప్పాలా. వీళ్ళందరూ దేవుని వాక్యమును పట్టుకొని, దేవుడు వాగ్దానమును పట్టుకొని, దేవుడు చెప్పిన మాటను పట్టుకొని నడుచుతున్నారు. ఇబ్బందులు లేవా? కష్టాలు లేవా? ఉన్నాయి. ఒకరు ఆహారం లేదంటారు, ఒకరు నీరు లేవంటారు. అబ్బాబ్బా, ఇంకొకరైతే అసలు ఎందుకు వచ్చినావా అని సనగడం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. చూడండి, మన ఫ్యామిలీలో ఒక 6 మంది ఉండి, 7 మంది ఉండి, ఒక 10 మంది, అంతెందుకు 3, 4 ఉన్నా ఎక్కడైనా యాత్రకు, ఎక్కడైనా పిక్నిక్, ఏదైనా టూరిస్ట్ వెళ్ళాలంటే వారందరినీ సిద్ధం చేసుకొని రావాలంటే ఏంగా అంత ఆషామాషియా కాదు. ఒకరు ఇది అంటాడు, ఒకరు అది అంటారు. అట్లాంటిది మోషే లక్షలాది మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక గ్యాదరింగ్ చేయాలి అంటే, యాక్చువల్ ఒక మాట చెప్పాలి అంటే, ఒక నాయకుడు కావాలంటే అందరినీ సమకూర్చి ఒక దగ్గర తీసుకెళ్తే ఒక నాయకుడు అయిపోతాడు. హల్లెలూయా. అర్థమైందా? ఒక 5 మందిని, ఒక 10 మందిని తీసుకొచ్చి ఆటలు కూర్చోబెట్టి ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశం తీసుకెళ్తే కొద్ది రోజులు వేసినా అతను నాయకత్వం లక్షణాలు వచ్చేస్తాయి. ఇంకా మోషే పని ఏంది? ఒక 10 మంది కాదు, లక్షలాది మంది ఒక స్థలం నుంచి ఇంకొక దశ. వారు దేవుని చిత్తంలోనే నడుస్తూ ఉన్నారు. మోషే విషయంలో చూసినప్పుడు వారు దారిలో నడుస్తూ ఎర్ర సముద్రం వచ్చింది. హల్లెలూయా. అందుకోసం ఎర్ర సముద్రము అన్నాడు. మరి ఇక్కడ లేఖనములు చూసినట్లయితే వారు దోణి ఎక్కి ఉన్నారు. మనము కూడా దోణి యేసు వెంబడే వెళుతున్నాం, యేసు వాక్యాన్ని అనుసారముగా జీవించుతున్నాం, దేవుని చిత్తం అవుతున్నాం. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఆ 24వ వచనములో మనం చూస్తే చదవండి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. ఆ దోణి అలల చేత కప్పబడి అప్పుడు ఆయన నిద్రించుచుండగా, చూడండి, అసలు యేసుక్రీస్తు ప్రభు దోణి ఎక్కితే, యేసుక్రీస్తు ప్రభు ఆ దోణి ఎక్కి అసలు ఆ గాలి తుఫాను రావాలా? ఆ గాలి తుఫానుకి అంత ధైర్యమా? మనకు మాటల్లో, మన భాషలో చెప్తే, యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉంటే, కృపా సత్య సంపూర్ణుడై యేసుక్రీస్తు ప్రభు దేవుడి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి దోణి ఎక్కితే అక్కడ సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడేను. ఆ దోణిలో అలలతో అంతయి కూడా సముద్రం ఏమవుతుంది? అల్లా కదరు అవుతుంది. చూడండి, ఒక పడవ ఎక్కినా, ఎంతమంది పడవ ఎక్కినారు కదా? ఆ పడవ ఎక్కి హుస్సేన్ సాగర్లో కాదు, అది అలలు కావు, అవి అలా ఉంటుంది అంతే. ఆ అలలపై తుఫాను ఒక ఓడ ఎక్కాలి, కానీ ఆ అలలు వచ్చినప్పుడు ఓడ కూడా ఏమవుతుంది? అదే తట్టుకోలేం.
అదే ఇలా ఇలా అయితే అసలు బ్యాలెన్సింగ్ పట్టుకోలేం. తుఫాన్ వస్తే శిష్యులు అనుకున్నారు యేసు ప్రభు ఎక్కాడు, మనం వెంబడించినాము, ఇంకేముంది, దేవుని చిత్తంలో ఉన్నాం, ఇంకేముంది అని అనుకుండొచ్చు. మనం కూడా మన జీవితంలో చాలాసార్లు అనుకుంటాం, దేవుణ్ణి నమ్మేసుకున్నాం, అబ్బా దేవుని చిత్తం నెరవేర్చినాం, తెలుసుకున్నాం, నెరవేర్చినాం, ఇంకా సరిపోయింది అని అనుకుంటాం. కానీ అపవాది ఎక్కడైతే దేవుని చిత్తము జరుగుతుందో, దేవుని ప్రణాళిక జరుగుతుందో వాడు తట్టుకోలేడు, వాడు తట్టుకోలేడు అని. హల్లెలూయా, వింటున్నారా? ఆదాము అవ్వ యొక్క వివాహం అయిన తర్వాత వారు సంతోషంగా ఉంటే సాతాను ఏమైంది, తట్టుకోలేడు. చూడండి, దేవుడు ఏదైతే చేస్తాడో సాతాను దానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు, దానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. చూడండి, అమెరికాలో మొన్న ఒక దైవజనుడు ప్రభునందు షూటింగ్లో చనిపోయాడు. అతను చాలా యంగ్ జనరేషన్ని లేపుతా ఉన్నాడు. క్రైస్తవ యొక్క ఎథిక్స్తో, బైబిల్ యొక్క ఎథిక్స్తో వాక్యానుసారముగా ఇగో అమెరికా మరలా పూర్వంలో ఏ విధంగా ఎందో ఆ విధంగా రావాలని, ఇప్పుడున్న పరిస్థితులకు యంగ్ జనరేషన్ని పరిశుద్ధంగా జీవించాలని చెప్పి, అబార్షన్స్ ఉండకూడదు అని చెప్పి, అర్థమైందా, హోమోసెక్షువాలిటీ ఉండకూడదని, స్త్రీలు వివాహం చేసుకోకూడదని, అర్థమైందా, అవన్నీ క్లారిటీగా ఓపెన్గా చెప్తే అపవాదికి నచ్చలే. వాడేం చేసినాడు, షూటింగ్తో అతను చనిపోయాడు. కానీ అతని మాటలు ఇంకా అలాగనే ఉండిపోయాయి. అందరం హల్లెలూయా చెప్తారా? దేవుని బిడ్డలారా, నువ్వు దేవునిలో ఉన్నా, దేవుని చిత్తంలో ఉన్నా, దేవుని ప్రణాళిక నెరవేర్చిన అలలు అనేది వస్తాయి. అందరూ ఒకసారి అలలు వస్తాయి అని, తుఫాను వస్తుంది అని. మామూలుగా ఓడ ఎక్కితే ఆ ఓడ ఇలా అయితేనే మనం తట్టుకోలేము. అలాంటిది తుఫాను వస్తే ఏ విధంగా తట్టుకోగలుగుతాం? ఇక్కడ మనం చూసినట్లయితే వీరందరూ కూడా, పేతురు ఆల్రెడీ వారు చేపలు పట్టే వ్యక్తులు ఉన్నారు. అలా ఆ చేపల వ్యక్తులు కూడా ఆ గాలికి తుఫానికి ఏమైపోయింది, వారు భయపడరు. అంటే ఎంత తీవ్రంగా, ఎంత ఫోర్స్ఫుల్గా ఆ తుఫాను వచ్చుతుందో ఒకసారి ఆలోచించారు. వీరే భయపడరు. వీరు వేటకు వెళ్ళి చేపలు పట్టే వారే ఆ తుఫానుకు భయపడిపోయారు. అంతటి భయం వేసి, దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తములో ఉంటే ఎంతటి భయంకరమైన తుఫాన్లు నీ పైకి, నీ దోణిలో, నీ మీదికి వచ్చుచున్నాయి. హల్లెలూయా, థ్యాంక్ గాడ్. ఆ దోణిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. పక్కదాడు, ఆ దోణిలో యేసయ్య ఉన్నాడు అన్నాడు. స్తోత్రం చెప్తారా? చూడండి, ప్రభు చిత్తం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రభు చిత్తము అన్నాడు. ప్రభు చిత్తం ఉంటే నీ మీద ఏమంటారు, కొండ నీ మీద పడినా కానీ నీకేం కాదు. హిమాలయ కొండ నీ మీద పడినా నువ్వు బతుకుతావు. అర్థమైందా? కానీ దేవుని చిత్తం లేకపోతే దోమ చాలు నిన్ను చంపేస్తుంది. ఎంతమందికి దోమ అంటే భయం? ఎవరికి దోమ భయం లేదు, కానీ అది చంపేస్తుంది తెలుసా? డేంజర్. మనం ఎక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, జాబులో ఉన్నా, ఒక స్థలంలో ఉన్నా, అది ప్రభు చిత్తములో ఉండాలి. ప్రభు చిత్తములో ఉంటే దేవుని దూతలు ఎప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటాయి. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? మనము ప్రభు చిత్తములో ఉంటే అపవాది మనను ముట్టాడు. మనం ప్రభు చిత్తములో లేకపోతే అది చిన్నదైనా వానికి మనం ఆటలాగా అయిపోతూ ఉంటాం. థ్యాంక్ గాడ్, శిష్యులు క్రీస్తుని వెంబడించి ఆ దోణలనే ఉన్నారు. ఒక గొప్ప వారు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఆ తుఫానుకు భయపడి ఎవరి యొద్దకు వచ్చి ఉన్నారు? యేసయ్య వద్దకు వచ్చి ఉన్నాడు. మనకు ఏ సమస్య వచ్చినా ఎవరి యొద్దకు వెళ్ళాలా? యేసయ్య వద్దకు వెళ్ళాలా. మనము మనుషుల యొద్ద ఎదుగుతే కాదు. చూడండి, నాకు ఇంకా బాగా గుర్తు, ఏదైనా సమస్య వస్తే మనకు ఇతరులకు చెప్పుకుంటాం.
కొన్ని సంవత్సరాల ముందు, ఒక దగ్గర 12-13 సంవత్సరాల ముందు ఒకటి సంఘటన జరిగినప్పుడు నేను ఎట్లా అంటే ఎక్కి ఏడుస్తూ ఉన్నా. ఎక్కి ఏడుస్తున్నప్పుడు ఒక బ్రదర్ అన్నాడు నాతో, ఒక అన్న అన్నాడు, చిన్న ఈ ఏడుపు ఏదో యేసయ్య వద్దకు ఏడు అని చెప్పేసి. పక్కవాడు, ఈ ఏడుపు ఏదో యేసయ్య వద్ద ఏడు అని. కానీ మనం అంతా ఏం చేస్తూ ఉన్నాం? యేసు తప్ప అందరి దగ్గర ఏడుస్తున్నాం. మనము చెప్తున్నాం యేసు తప్ప అందరి దగ్గర మనము చెప్తా ఉన్నాం. హల్లెలూయా. కానీ చూడండి, శిష్యులు యేసు యొద్దకు వచ్చినాడు. యేసు యొద్దకు వచ్చి చూడండి ఏమంటున్నాడో, ప్రభువా మమ్మను కాపాడు. చూడండి 25, వారు ఆయన దోణి వద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. హల్లెలూయా. మేము నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని ఆయన చెప్పి ఆయనను ఏం చేశారంట? లేపారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ దోణిలో ఏం చేస్తా ఉన్నాడు? పక్కవాడదాన్ని, ఆ దోణిలో నిద్రపోతున్నాడు అని. హల్లెలూయా. శిష్యులేమో ఆ భయానికి లేపి ఉన్నారు, యేసు ప్రభు మాత్రం నిద్రపోతున్నాడు. అబ్బా, చూడండి, మన ఇంటి బయట ఏదైనా వర్షం వస్తేనే మనం లేస్తాం, అమ్మో ఏమైపోతుంది. అలాంటిది ఒక తుఫాను వచ్చుచున్న యేసుక్రీస్తు ప్రభు మాత్రం చక్కగా నిద్రపోతున్నాడు. శిష్యులు ఏమంటున్నాడు? ప్రభువా మమ్మను నశించిపోతున్నాం, మమ్మను రక్షించుమని యేసు ప్రభుని లేపుతున్నాడు. మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనం అనుకుంటాం నశించిపోతున్నాము అని కదా. వింటున్నారా? హల్లెలూయా చెప్పండి. కొన్ని పరిస్థితుల్లో అలలు, తుఫాన్లు, కష్టాలు, వేదనలు, పరిస్థితులు వచ్చినప్పుడు, అయోమయంగా ఉన్నప్పుడు, ఇంకా నా జీవితం అంతా, నా పరిస్థితి అంతా, నా అనారోగ్యం అంతా ఇంకా నశించిపోతుంది అని అనుకుంటాం. శిష్యులు ఆ దోణిలో యేసుప్రభు ఉన్న ఆ దోణిలో నిద్రపోతున్నప్పుడు వెళ్ళి, ప్రభువా మేము నశించిపోతున్నాం, మమ్మను రక్షించుమని అంటున్నాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు నశించిపోతున్నాం అంటాం. కానీ ఒకటి, నువ్వు నశించిపోతున్నావా? అటువంటి పరిస్థితుల్లో దేవుని యొద్దకు వెళుతున్నావా? నువ్వు దేవుని యొద్దకు వెళ్ళి, ప్రభువా నువ్వు నన్ను రక్షించు అని అడుగుతున్నావా? ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో రకంగా మన పరిస్థితులతో పోరాడుతూ ఉంటాం. అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభువా నేను నశించిపోతూ ఉన్నాం, ప్రభువా ఇగో ఈ తుఫాన్లో కొట్టుకొని పోతాం, ప్రభువా నన్ను రక్షించు ప్రభువా అని అడగాల. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఎంతటి లోతుగా వెళ్ళిపోయినా మనకు ఒక ఆలోచన వస్తుంది, అయిపోయిందిరా ఇంకా నా జీవితము అని, నశించిపోతున్నాము అని అనుకుంటాం. అయితే వీరు కూడా, శిష్యులు కూడా, నేను నశించిపోతున్నాను ప్రభువా, మేమందరము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించు. హల్లెలూయా స్తోత్రం చెప్తారా? అందుకు సరే, ప్రభువా మేము నశించిపోతున్నాము, నన్ను రక్షించు. అబ్బా, ఈ ప్రార్థన చేసినారు ఇప్పుడు మీరు. చూడండి, ఒకసారి మరొకసారి అంటారా, ప్రభువా. ఏదో పరిస్థితుల్లో మీరు కూడా అలా ఉన్నారా? లేకపోతే వస్తుంది, రెడీగా ఉండండి. ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నారు, ఈ పరిస్థితుల్లో తట్టుకోలేకపోతున్నారు.
ప్రభువా నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించు అన్నాను ఒకసారి. కొంతమంది అయితే నన్ను తట్టుకోలేకపోతున్నాను అంటారు, నేను బేర్ చేయలేకపోతున్నాను. చూడండి, ఇంకొకటి చెప్పాలంటే మొదటి దినవృత్తాంతములు 2 Chronicles 2 దినవృత్తాంతములు 14-11 చదవండి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. చూడండి, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మన జీవితంలో కూడా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మనము బలము లేని పరిస్థితుల్లో ఉన్నాం. శిష్యులు కూడా బలము లేని పరిస్థితుల్లో ఉన్నారు. నీ జీవితంలో కూడా బలము లేని పరిస్థితుల్లో ఉన్నావు. అయితే బలము లేని పరిస్థితుల్లో దేవుడే సహాయం నీకు చేస్తాడు. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? బలము లేని పరిస్థితుల్లో దేవుడు తప్ప ఇంకెవరు నీకు సహాయము చేయలేరు. ఇక్కడ ఆస ప్రార్థన చేస్తున్నాడు. తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు శత్రువులు ఈరికంటే బలమైన వారు అయినప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మేము బలహీనులము, కానీ నువ్వు బలహీనులకు సహాయము చేయవాడవు అని. ఈరోజు నీవు బలహీనుడు అయి ఉన్నావేమో, కానీ నీకు సహాయం చేయవాడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? మాట కానీ, డబ్బు కానీ, అనారోగ్యం కానీ, నువ్వు బలహీనంగానే ఉన్నావు, నువ్వు ప్రార్థిస్తే ఆయన నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైన వాళ్ళు హల్లెలు చెప్తారా? చదువు విషయంలో కావచ్చు, మీ మ్యాథమెటిక్స్ విషయంలో కావచ్చు, ఇంకా జాబ్ విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయాలైనా సరే నువ్వు బలహీనంగా ఉన్నావు. నువ్వు బలహీనంగా ఉన్న వారికి సహాయం చేయవాడు యేసయ్యనే. మనందరము మన బలహీనలు చూసుకొని బాధపడతా ఉంటాం. అయ్యో వానికి ఎక్కువ బలం ఉంది, నాకు తక్కువ బలం ఉందని. ఇంకా నేను ఓడిపోతున్నానని. ఒకటి, నువ్వు సహాయము, బలహీనులకు ఆయన సహాయము చేయవాడు. మీకు ఒకటి తెలుసా? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు నేను ఓడగొట్టనియాడు. యేసుక్రీస్తు ప్రభు నేను విజయంలోనేకే ముందుకు తీసుకెళ్తాడు. అయ్యో బిగ్గర చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా. ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఎప్పుడు సత్యము మనం ఎప్పుడు కోల్పోకూడదు. హల్లెలూయా. మన పాస్టర్ మా నాన్న దగ్గర నేను నేర్చుకుంది. దగ్గర 50 సంవత్సరాల కంటే ఎక్కువగా ప్రభు సేవలో ఉన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనము నీతి తప్పకూడదు, పరిశుద్ధత తప్పకూడదు, సత్యాన్ని తప్పకూడదు. నువ్వు బలహీనుడవైనవన్న ఇవి తప్పి వేరే దారిలో వెళ్ళి సంపాదన చేసుకోకూడదు. వేరే దారిలో వెళ్ళి మనము ఇంకా ఏందిలే. చాలామంది మనం ఏం చేస్తామంటే, ఇక దీన స్థితికి వచ్చిన తర్వాత, లేకపోతే బలహీన స్థితికి వచ్చిన తర్వాత, నువ్వు చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేసే ప్రార్థనకు జవాబు రాకపోతే మనము ఏదో ఒక తొందర పడిపోతూనే ఉంటాం. సౌలు విషయం కూడా చూసినట్లయితే, సౌలు వెయిట్ చేయమన్న టైంలో వెయిట్ చేయకుండా, ఇంకొంచెం వెయిట్ చేయకుండా సమయం ఆలస్యమవుతుందని బలులు అర్పించేసి ఉన్నాడు. సామ్యూయలు కోపం వచ్చింది, వింటున్నాడు, దేవునికి కూడా కోపం వచ్చేసింది.
సౌలుతో అంటున్నాడు, ఇదిగో నీ రాజ్యము దేవునికి ఇష్టమైన వ్యక్తికి చేతికి వెళ్ళిపోతుంది అని. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎస్. ఓకే, బలహీన వాళ్ళకు సహాయం చేయవాడు. గుర్తుపెట్టుకొని, శిష్యులు బలహీనంగా అయిపోయారు. యేసు యొద్దకు వెళ్ళాడు. స్తోత్రం చెప్తారా? ఈరోజు నువ్వు బలహీనుడవైగా ఉన్నావేమో, ప్రభు సహాయము కోరు. చాలా దేవుని యొక్క గుణమేందో తెలుసా? ఎవరైతే బలహీనులో ఆయన సహాయము చేయవాడు. ఒకసారి సహాయం చేయవాడికి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. మరి అదే దినవృత్తాంతములు 2 Chronicles 20:12. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. ఆమేన్, హల్లెలూయా. మాకు శక్తి చాలదు. అందుకొకసారి మాకు శక్తి చాలదు. ఇంకా మాకు ఏం చేయాలో తోచట్లేదు. మా మాటలు చెప్పాలంటే దిక్కు తోచట్లేదు. హల్లెలూయా. మాకు దిక్కు నీవే ప్రభువా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మాకు శక్తి చాలదు. చాలాసార్లు పరిస్థితులు, తుఫాన్లు వచ్చినప్పుడు మనం ఒకటే అనుకుంటాం, ఏమని? మాకు శక్తి చాలదు. మనకు ఏ త్రోవ కనబడదు. శిష్యులకు ఏ త్రోవ కనబడట్లే. అంతేకాదు, ఏ దిక్కు తోచట్లేదు. ఇది తెలియట్లేదు, అది తెలియట్లేదు. అంతేకాకుండా ఏం తోచట్లేదు. మన జీవితంలో కూడా అయ్యో హల్లెలూయా చెప్తారా? ఏమి తోచట్లేదు. ఎంతమందికి ఈ పరిస్థితుల్లో ఉంటారు? తోచకుండా ఏం చేయాలా, ఏ దిక్కు లేదు. మాకు శక్తి చాలదు. నిజంగా మనకు శక్తి చాలదు. ఈ లోకములో, ఈ లోక అపవాదిపై జయించడానికి మనకు శక్తి చాలదు. అందుకే యెహోషాపాతు, యూదా వారందరూ కూడా యెహోవా దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయించున్నారు. ప్రభువా, శత్రువులు మా మీదికి వచ్చుచున్నారు, అలలు వారు తుఫాన్లు మా మీదికి వచ్చుచున్నాయి, ఎనిమి అనేది మాకు మీదికి వచ్చుచున్నారు, మాకు శక్తి చాలదు, ఎటు తోచట్టలేదు. హల్లెలూయా. ఏ దిక్కు తోచట్టలేదని దేవుని దగ్గర ప్రార్థన చేయించున్నారు. ఈరోజు ఏ దిక్కు తోచకుండా, మీకు శక్తి చాలకుండా ఉన్నావేమో, ప్రభు సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. శిష్యులకు కూడా ఏ శక్తి తోచట్లేదు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. చూడండి, కీర్తనలు 44, కీర్తనలు 44, 22 నుంచి 23 వరకు. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు, లెమ్ము, నిత్యము మమ్మును విడనాడకుము. నిత్యము మమ్మును విడనాడకము. అందుసరి నిత్యము మమ్మును విడనాడకము. చూడండి, శిష్యులకు ఒక ఆలోచన వచ్చింది, అయ్యో దేవుడు నిద్రపోతుండగా మమ్మల్ని విడిచిపెట్టిడేమో అని. చాలాసార్లు మనము కూడా మన జీవితంలో ఇంకా దేవుడు విడిచిపెట్టేసినాడేమో, దూరం అయిపోయిండో అనుకుంటున్నాం. చూడండి, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనుషులైతే తప్పించుకుంటారేమో కానీ దేవుడు మాత్రము నీకు సమీపముగా ఉండి నిన్ను చేయబట్టి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. యోబు దగ్గర ఉన్నప్పుడు అందరూ వచ్చారంట. ఆయన దగ్గర వెళ్ళిపోయిన తర్వాత అంత సమస్తం పోయినాక అందరూ దూరం అయిపోయారు. కానీ దేవుడు నిత్యము, దేవుడు యోబుకు తోడుగానే ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఒంటరి వారే ఉన్నట్టున్నావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు.
హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉండగా విరోధి ఎవరు? అవునా? దేవుడు నీ పక్షంగా ఉండగా విరోధి ఎవరు? దేవుడు చూడండి, ఎంత మటుకు మనం నీతిగా పరిశుద్ధత దేవుడి వాక్యములో ఉన్నప్పుడు దేవుడు నీ పక్షంగా ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. ఎవరు చేస్తారు? దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవుడే నీ పక్షంగా. మన పాట పాడుకుంటా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు వరులేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనందా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనందా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో చప్పట్లు కొడదాం. ఎర్ర సముద్రము ఎదురైనా, యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకి ఇంకా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకి ఇంకా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా. మార్కు సువార్త 4:38. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఏమి? మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా? హల్లెలూయా. ఇందాక మనం చదివిన దాంట్లో ప్రభా మేము నశించిపోతున్నాము, మమ్మల్ని కాపాడు అని ఉంది. ఇక్కడ మార్క్ ఏం రాస్తున్నాడు? ప్రభా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? లాజరు కూడా చనిపోయినప్పుడు యేసు ప్రభు 4 దినములు లేట్ వచ్చినాడు. మార్తా మరియా ఇద్దరు కూడా, ప్రభువా నువ్వు ఉంటే నా తమ్ముడు సహోదరుడు చనిపోయేవాడు కాదు. హల్లెలూయా. మనందరికీ ఒకటి ఉంటుంది, ప్రభుకు చింత లేదా? శిష్యులే అంటున్నారు, ఇంత గాలి తుఫాను వచ్చుతున్నాయి, ప్రభువా నువ్వు నిద్రపోతున్నావు, నీకు చింత లేదా? ఎవరికైనా మన కుటుంబంలో ఏదైనా ఉన్నప్పుడు ఒక వ్యక్తి బాగా నిద్రపోతున్నాడు అనుకో, ఆ వ్యక్తిని ఇన్ని పనులు ఉన్నాయి ఇంకా నిద్రపోతున్నావు, ఏమంటాం మనం? నీకు చింత లేదా?
ఇంకొక మాట చెప్పాలంటే నీకు బాధ్యత తెలియదా? ఇక్కడ యేసు ప్రభుతో శిష్యులు అంటున్నాడు, నీకు చింత లేదా? మన జీవితంలో కూడా అసలు దేవుడు మనకు గురించి చింతిస్తున్నాడా లేదా అనుకోడు, కానీ మన గురించి ఆయన చింతిస్తున్నాడని లేఖనములు చెప్తా. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తుంటే, నిన్ను గురించి ఆయన చింతించుచున్నాడంట, నీ గురించి ఆయన ఆలోచించుచున్నాడంట. చదవండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అయ్యో పక్కవార్త, ఆయన నీ గురించి చింతిస్తున్నాడు అన్నాడు. చెప్తలేరు పక్కవారితో, చెప్పండి ఒకసారి, ఆయన నీ గురించి చింతిస్తున్నాడు అన్నాడు. నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలా? యేసయ్య మీద వేయాలా. చూడండి, యేసు ప్రభు నీ గురించి చింతిస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు నీ గురించి ఆలోచిస్తున్నాడు. అబ్బా నా కుమారుడు ఏం చేయాలా, నా కుమార్తెనుడు ఏం చేయాలా అని చెప్పేసి. హల్లెలూయా. నీ గురించి చింతిస్తున్నాడు. అయ్యో నన్ను పట్టించుకున్న వారే లేరు, నా గురించి ఆలోచించేవారే లేరు అనుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభు నీ గురించి చింతిస్తున్నాడు. నీ చింత యావత్తంతయు కూడా ఎవరి మీద వేయాలా? చింతలన్నీ తీర్చేనై నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నీను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నాకున్నవారందరూ నన్ను విడచిపోయినను, అందరా నాకున్నవారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. నా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నీను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నీను చేరగా. ఆమేన్, హల్లెలూయా. చూడు మరలా మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 26 చూసి చదవండి. అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. చూడండి, ఇందాక మన పరిస్థితుల్లో ఆ గాలి తుఫాను వచ్చినప్పుడు శిష్యులకు ఒకటే సమాధానం ఇస్తున్నాడు. ఏమని? అల్ప విశ్వాసులారా, విశ్వాసము లేనివారులారా, నువ్వెందుకు భయపడుతున్నావు? అందుకసారి నేనెందుకు భయపడుతున్నా, నేనెందుకు చింతిస్తున్నా, నేనెందుకు దిగులు పడుతున్నా? శిష్యుల సమస్య ఆ అలలు కాదు, ఆ తుఫాను కూడా కాదు.
వారి సమస్య భయం. ఇప్పుడు నీ సమస్య కూడా భయమే. అసలు నువ్వెందుకు భయపడుతున్నావు? అలలు తుఫాన్లు వచ్చినా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? జీవము గల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. భూమి ఆకాశము సమస్తమును సృష్టించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? మనం భయపడినవంటే అల్ప విశ్వాసురాలం. మనం భయపడినవంటే అల్ప విశ్వాసంలో ఉన్నట్టు. మనం ఏ పరిస్థితిలో కానీ చింతించిన బలహీనుడన్నా, లేకపోతే శక్తి లేదన్నా, ఇవన్నిటికి కారణం ఏంటంటే మనలో విశ్వాసము లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా మన జీవితంలో విజయం పొందుకోవడం అసాధ్యం. విశ్వాసం లేకుండా మనం ముందుకు కొనసాగడం కష్టం. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? వెలుచూపులతో కాదు, విశ్వాసముతో నడండి. వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. విశ్వాసముతో నడవాల. నీతిమంతుడు ఏ విధంగా నడుస్తాడు? విశ్వాసం మూలంగా నడుస్తూ ఉంటాడు. హల్లెలూయా. శిష్యులకు ఏం కొదువైంది? విశ్వాసము కొదువైంది. ఈరోజు మన జీవితంలో ఎక్కువగా చింతించినా, బలహీనుడుగా అనుకున్నా, శక్తి లేనివాడు అనుకున్నా, దేవుడు నాకు దూరంగా పోతున్నా అనుకున్నా, ఒకే ఒక కారణం, మనలో భయము ఆవరించింది. దేవుడు మనకు పిరికి గల ఆత్మ ఇయ్యలే కానీ ధైర్యము గల నిబ్బరం గల ఆత్మ దేవుడు నీలో పెట్టి ఉన్నాడు. అందుకే అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు వారిని చూసి వీరిని చూసి ఎందుకు భయపడుతున్నావు? నీ శత్రువులను చూసి ఎందుకు భయపడుతున్నావు? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం బలపడునుగాక. అసలు మన విశ్వాసం పడాలంటే బలపడాలంటే ఏం చేయాలా? దుష్టులతో దూరం ఉండాల, దేవునితో దగ్గర ఉండాల. స్తోత్రం చెప్తారా? అందుకే లేఖనం చెప్తుంది, దుష్టుల ఆలోచనలు చెప్పుడు అడవగా పాపల మార్గము. హల్లెలూయా. ఎవరితో ధ్యానం చేయాలంట? వాక్యం దివారాత్రులు ధ్యానించమంటున్నాడు. మనము ఎవరితో, చూడండి, మన ఎంతగా దేవుని వాక్యం ధ్యానిస్తామో, ఎంతగా దేవునితో ప్రార్థిస్తామో అంతగా మనం ఫలిస్తాం, అంతగా మనం ఆశీర్వదింపబడతాం. స్తోత్రం చెప్తారా? తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. చూడండి, ఎవరిపై కృప చూపుతున్నాడు? ఎందరైతే తగ్గించుకుంటారో వారిపై ఏం చూపిస్తున్నాడంట? కృప చూపుతున్నాడు. మన ఎజికే అన్న ఒక మాట చెప్పినాడు, మనము ఎన్ని గంటలు దేవుని వాక్యం చదువుతామో, ఎన్ని గంటలు దేవునితో సావాసం చేస్తామో దాన్ని బట్టి మన యొక్క తగ్గింపు స్వభావం ఉంటుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. తగ్గించుకున్న ఒక పాట ఉంది, భలేరా ఉంటుంది, ఏసన్న గారి పాట. వినయము గల వారిని నా సమయములో హెచ్చించువాడవని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం దేవునితో ఎక్కువ సావాసం చేయాలి, వాక్యం వినాలా, ప్రార్థన చేయాలా. అది మనకు ధైర్యాన్ని తెస్తుంది, అది విశ్వాసములోనికి తీసుకొస్తా. అంటే ఈ లోక సావాసము, లోకపు మాటలు ఇంకా నేను చింతించేటట్టు చేస్తుంది, ఇంకా నేను బలహీనుడుగా చేస్తుంది, ఇంకా దేవునికి నువ్వు దూరంగా ఉన్నట్టు చేస్తుంది. కానీ దేవుని దేవునితో సావాసం, దేవుని బిడ్డలతో సావాసం నీలో ఉన్న విశ్వాసాన్ని బలపరుస్తుంది. అందరం ఒకసారి
హల్లెలూయా చెప్పి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? ఎందుకు బలహీనుడుగా అనుకుంటున్నావు? ఎక్కడనో మన జీవితంలో భయం ఆవరించింది. వాడు అపవాది ఏం చేస్తాడంటే, మొదటిగా నీలో ఉన్న భయాన్ని నీలో ఉన్న విశ్వాసాన్ని వాడు దొంగలించి భయాన్ని తీసుకొస్తూ ఉంటాడు. శిష్యులు భలే విశ్వాసంలో ఉన్నాడు, క్రీస్తుని వెంబడిస్తున్నారు. వారు విశ్వాసంలో క్రీస్తులో నడిచి ఉన్నారు, దోడే ఎక్కి ఉన్నారు. అపవాది ఏం చేస్తుంది? వారు అలల ద్వారా, తుఫానుల ద్వారా భయము తీసుకువచ్చింది, భయము ఆవరించింది. అందుకే యేసుప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు అని. ఈరోజు నీ పరిస్థితిలో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితుల్లో మనం భయపడుతున్నాం. ఇంటున్నా, జాగ్రత్తగా వినండి. మనము భయపడుతున్నాం. ఎందుకంటే మనకు విశ్వాసం తగ్గిపోతుంది. విశ్వాసం రావాలంటే వినుట ద్వారా విశ్వాసం, ముసలమ్మ ముచ్చట్ల ద్వారా హల్లెలూయా స్తోత్రం చెప్తారా? నో. వాక్యం, దేవుని స్తుతించి దేవుని ఆరాధించినప్పుడు నీలో విశ్వాసం వస్తుంది, నీలో నా భయం వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు వస్తుంది, ఆహాహా ఈ లోకంలో ఉన్నవాడికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. మనకు ఎటువంటి విశ్వాసం ఉండాలి అంటే, చూడండి యెషయా, పక్కవాడు, నువ్వు భయపడొద్దు, నీలో ఉన్న విశ్వాసాన్ని పెంచు, ప్రార్థన చేయి, వాక్యం చదువు. నాకు పిరికి గల ఆత్మీయలే, ధైర్యము గల, నిబ్బరం గల దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నది. హల్లెలూయా. కానీ అనవసరమైన విషయాలు మనం ఆలోచిస్తాం. యెషయా 43 చూడండి, అనేక విషయాలు ఆలోచిస్తాం కదా. యేసుక్రీస్తు ప్రభు కూడా, అందరూ ఒకసారి చూడండి, యేసుక్రీస్తు ప్రభు కూడా, నేను వాక్యం చెప్పుకుంటేనే వెళ్ళిపోతూ ఉంటాను, సమయం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆసన్నమై ముందు శిష్యులకు చెప్తున్నాడు, నేను వెళుతున్నా, మీరు ఆత్మచేత నింపబడండి అని. కానీ వీరేమడుగుతున్నారు? ప్రభా, నీ రాకడ ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు వస్తుంది మరలా? అంతే, అవన్నీ నీకెందుకు, పక్కపడతాను, అవన్నీ నీకెందుకు. పరిశుద్ధాత్మ కొరకు కనబెట్టండి, అప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, అప్పుడు మీరు సాక్షులుగా ఉంటారు. హల్లెలూయా. చూడండి, శిష్యులే, యేసుక్రీస్తు ప్రభు లేచి వీరితో 40 దినములు ఉండి యేసు ప్రభు బోధించినా కానీ శిష్యులకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? వారు ఏ విధంగా ఉన్నారో ఆలోచించండి. అంటే ఇవన్నీ కాదయ్యా, నువ్వేం చేయాలా? వాగ్దానము కొరకు కనిపెట్టండి. చూడండి, అనవసరమైన విషయాల్లో దీని గురించి దాని గురించి కొంతమందికి అయితే అందరు వార్తలు కావాలి, ఆ కాలనీ ఉన్న వార్తలు అన్నీ కావాలా, ఊర్లో ఉన్న వింటున్నారా మంది, అమ్మో ఇది కోపం ఉన్నారు కొంతమంది నా మీద, వార్తలు కావాలి. నాకెప్పుడు చర్చ్ విషయాల్లో, చర్చు సంఘస్థుల విషయంలో ఓకే, ఎంతవరకు అంతే, బియాండ్ కాదు. అందరం హల్లెలూయా చెప్తారా? కొంతమంది అయితే వారి గురించి తెలుసుకోవాలని 6 చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి గురించి తెలుస్తుంది. వాళ్ళకి ఫోన్ చేసి, బాగున్నావా, అవునా, మెల్లగా లాగుతా. అరే రే రే స్తోత్రం, హల్లెలూయా. నీకెందుకు నీకెందుకు?
ఆత్మచేత నింపబడు, సాక్షిగా ఉండు, అంతే. వారి గురించి వీరి గురించి వీళ్ళు ఎట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు కాలు పోయింది, వీళ్ళు చేయబోయింది, వీళ్ళని తల పోయింది. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? నీకెందుకయ్యా, వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా. అయ్యయ్యో నీకు తెలుసా ఒకటి, అయిపోయా. సరే తెలుసుకున్నావు, ఏం చేస్తావు? కొంతమందికి ఇతరుల జీవితంలో మంచి కంటే చెడు వార్త వింటే వాళ్ళు దావత్ చేసుకుంటారు. వాళ్ళు లోపల ఏమంటారు, ఆనందం. మరి బయటికి మాత్రం ఇంత కష్టం, ఇంతటి కష్టము పగోని కూడా రావద్దంటారు. అయ్యో, కానీ లోపల మాత్రం మంచి పని. దేవుని బిడ్డలు అలా ఉండొద్దు. ఇతరుల సమస్యలు నీకు తెలిస్తే వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్తారా? వారి కష్టాల్లో ఉంటే, వారి బాధల్లో ఉంటే, వారి ఏడుపుల్లో ఉంటే నువ్వు నవ్వొద్దు. నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. థ్యాంక్ గాడ్, గాడ్ హెస్ గివెన్ బ్యూటిఫుల్. మన పరిచయంలో మంచి విశ్వాసులు ఇచ్చినారు. ఎవరైనా సమస్యలో ఉంటే వారి కొరకు ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటారు. అంతేకాదు, వారిలో ఏదైనా సమస్య రాకముందుకే దేవుడు వారికి బయలుపరిచి, ఇంటున్న అందరం హల్లెలూయా చెప్తారా? బయలుపరిచి ఒకరికొకరు చెప్పుకొని వారి కొరకు ప్రార్థన చేసిన దినాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. అక్కడ నాకు అస్సలు వద్దు, ఏమి విషయాలు నాకు ఎందుకు కదా, నేనేం చేయాలా? తెలిస్తే నువ్వు ప్రార్థన చేయి, కానీ దాన్ని ఆనందించకు. ఇలా పొద్దున్నే వాక్యం డిస్కషన్ చేసి ఇది వచ్చింది. స్తోత్రం హల్లెలూయా చెప్తారా? రైట్. మీరు దేవుని శక్తిని పొందినప్పుడు సాక్షిగా ఉంటారు. ముసలమ్మ ముచ్చట్లు బయట వార్త చేస్తే ఉన్న సాక్ష్యం పోతుంది. కానీ మన విశ్వాసం ఎట్లా ఉండాలా? యెషయా 43 అయితే 43 మొదటి 3 వచనాలు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ అన్నాడు, నన్ను నియమించిన వాడు. ఎవరు అనట్లేదు. ఎవరు నిన్ను నియమించున్నాడు? నన్ను నియమించిన వాడు ఇలా చెప్తా ఉన్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. అందుకోసం దేవుడు నన్ను విమోచించి ఉన్నాడు అన్నాడు. భయపడకు. దేవుని బిడ్డలారా, భయపడకండి. భయము లేదు, దిగులు లేదు, కానీ మొత్తం భయపడతా ఉంటాం. హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాడు, భయం ఎందుకు మీకు? ఎందుకు భయపడుతున్నారు? అల్ప విశ్వాసులారా. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. అబ్బా, ఏం పెట్టి పిలిచినాడంట? హల్లెలూయా. పేరు పెట్టి పిలిచాడు నిన్ను. నువ్వు ఏం పెట్టి పిలిచినాడు? పేరు పెట్టి పిలిచినాడు. భయపడకండి, నేను నిన్ను నియమించున్నాను, విమోచించున్నాడు. భయపడకండి. ఎందుకు భయపడుతున్నారు? వింటున్నారా? నీవు నా సొత్తు. ఎవరు సొత్తు? అందుకని నేను యేసయ్య సొత్తు అన్నాడు. పక్కవారు కొట్టి చెప్పాను, నేను యేసయ్య సొత్తు అని. ఇట్లా నేను యేసయ్య చెప్పాను, ఇట్లా నేను యేసయ్య సొత్తు అన్నాడు. హల్లెలూయా. నువ్వు ఒక స్థలంగా ఉన్నావు, ఎవడో వచ్చి తవ్వుతున్నాడు, నువ్వేం చేస్తావు? పోయి ఏం చేస్తావు? ఏం చేస్తావు? పోయి చూసుకుంటా. నువ్వేమన్నా చేసుకో, పిల్లరేయి, ఇల్లు కట్టుకో అని అట్లనే చూస్తాడా? ఏం చేస్తావు?
నేను దేవుణ్ణి నమ్ముకున్నా కాబట్టి నిన్ను వదిలేస్తా అంటావా? అంటావా? అది నీ సొత్తు అయి ఉన్నది, అది నీ ప్రాపర్టీ అయి ఉన్నది, అది నీ వెహికల్ అయి ఉన్నది, అది నీ ఇల్లు అయి ఉన్నది. దేవుడు నీతో ఈరోజు చెప్తున్నాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. చెప్పలో కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. అపవాది వచ్చి అలల ద్వారా, తుఫానుల ద్వారా, పరిస్థితుల ద్వారా నిన్ను అపజయము పొందనీయడానికి చేస్తావంటే దేవుడు ఊరుకో కూర్చోడు. ఏమంటారు తెలుసా? ఇదిగో సోనరాజు నా సొత్తు అంటాడు. స్తోత్రం చెప్తారా? యోబుతో అంటున్నాడు, యోబు నా సొత్తు. యు ఆర్ మై, నా సొత్తు అని దేవుడు చెప్తున్నాడు. ఎవరి సొత్తు మీరు? దేవుని సొత్తు. దురాత్మలు, చీకటి శక్తులు, చాతబడి శక్తులు ఇవన్నీ నీ మీదకి వచ్చినా ఇదిగో ఇది నా సొత్తు. అందరం హల్లెలూయా చెప్తారా? ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించినాడు. ఎవరిని ప్రేమించినాడు చెప్పండి అమ్మా? అమ్మాయిని ప్రేమించు. ఆ అమ్మాయికి తెలియదు. ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయింది. ఈయనకి కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం అంటే ఈర్ష్య వచ్చింది. ఈ చాదబడులు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఈర్ష్యనే. ఈర్ష్య వచ్చి ఒక మాంత్రికుడి దగ్గరకు వెళ్ళాడు. మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి పైన మాంత్రిక విద్యలు తయారు చేస్తున్నాడు. అది ఎంత చేసినా కానీ మాంత్రికలు ఏమవుతలే. హల్లెలూయా. ఆ మాంత్రికులు బలంగా ఆ సమాధుల దగ్గర చెట్టు కింద కూర్చొని అమావాస్య రోజు, నాకు తెలియదు అమావాస్య అంటున్నా, అమావాస్య రోజు చీకట్లో కూర్చొని చేస్తూ ఉన్నాడు. సడన్గా ఆ మాంత్రికుడికి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైన. హల్లెలూయా. ఆ మాంత్రికుడి పేరు పెట్టి పిలిచినాడు, దొడ్డన్నా. ఆయన పేరు దొడ్డన్న. ముక్కు దొడ్డు ఉంటుందో నాకు తెలియదు. దొడ్డన్నా, దొడ్డన్నా. ఆ స్వరం విని ఆయన గజగజ వణికినాడు. ఆ అమ్మాయి పేరు ఎలిజబెత్. ఎలిజబెత్ నా బిడ్డ, ఎలిజబెత్ నా సొత్తు అన్నాడు. దేవుని బిడ్డలారా, నీకు రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. చప్పలు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఆయన నిన్ను రక్తం చేత కొన్నాడు. దేంతో కొన్నాడు? రక్తం చేత. నేను చాలాసార్లు చెప్తా, మనం ఏదైనా తయారు చేస్తున్నాం ఇప్పుడు సైన్స్లో, కానీ బ్లడ్ రక్తాన్ని తయారు చేయగలుగుతున్నారా? తయారు చేయలేరు. ఒక ప్రాపర్టీ ఒక డబ్బుతో కొంటాం, రక్తంతో కొంటామా? కొనలేం. ఎందుకు? రక్తం చాలా విలువైనది. రక్తం ఎవరు తయారు చేయలేదు. వింటున్నారా? ఆ రక్తము ద్వారా, పరిశుద్ధమైన రక్తం చేత నేను కొని చెప్తున్నాడు, నీవు నా సొత్తు. యు ఆర్ మై ప్రాపర్టీ. హల్లెలూయా. నీకు ఏమైనా జరిగినా, నిన్ను కొంచెం ఎవరైనా అంటినా, వింటున్నారా, కొంచెం తాకినా ఏమవుతాడు? ఇది నా సొత్తు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గాలి, తుఫాను, ఇంకా ఇటువంటి పరిస్థితులు వచ్చినా మీరు భయపడదు. నేను యేసయ్య సొత్తు అన్నాడు. ఒకసారి చదవండి. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. మన విశ్వాసం ఎలా ఉండాలంటే, మనం జలములలోని వెళ్ళినా ఆ జలములు మనని ఏమీ చేయవు అన్న విశ్వాసములో ఉండాలి. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. చూడు, నువ్వు నదుల్లో పోయినా కానీ అవి నాకు పొర్లి పారవని అన్న విశ్వాసంతో మనం ఉండాలి. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు. ఆమేన్. నువ్వు అగ్నిలో నడిచినా కానీ నువ్వు కాలిపోవు. అటువంటి విశ్వాసం నీకున్నదా? మనకున్నదా? అందరూ ఇటు చూడండి ఒకసారి. అగ్నిలో నడుస్తున్నావు. షద్రక్, మెషక్, అబేద్నెగో వారు ఎందులో ఉన్నారు? అగ్నిలో ఉన్నారు. కానీ విశ్వాసం గొప్పది. అందుకే అగ్ని ఏమైంది? వీళ్ళ ఎదుట పని చేయలేదు. దేవుని బిడ్డలో ఒక మాట చెప్తా, నీ విశ్వాసము గొప్పదైతే, దృఢమైన విశ్వాసం అయితే, గ్రేట్ ఫేత్ ఉంటే అగ్ని కూడా నిన్ను అంటదు. ఆ సముద్రం యొక్క అలలు నీ మీదికి
జలలు ఏమి కావు. అటువంటి విశ్వాసంలో మనం ఉండేదముగాక. అటువంటి విశ్వాసంలో మనం ఉండాలంటే మనం ఎంతగా క్రీస్తును తెలుసుకోవాలా, ఎంతగా లోతుగా దేవునితో సావాసం చేయాలో అంతగా మనలో ఉన్న క్రీస్తు వింటున్నారా విశ్వాసం బలపడుతుంది. ఆమేన్. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పెనుగాలు ఇచ్చిన హలలు లేచిన, పెనుగాలు ఇచ్చిన హలలు లేచిన, ప్రభు నిలచి గద్దించి, ప్రభు నిలచి గద్దించి శాంతిపరచును, శాంతిపరచును. నా చిన్నె దోనెలో యేసయ్యా ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు, భయమే లేదు, నాకు దిగులే లేదు. ఒయ్యారే 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 ఒయ్యారే, ముందుకు ముందుకు సాగేదాం. ఒయ్యారే ఒయ్యారే, ముందుకు ముందుకు సాగేదాం. ఒయ్యారే ఒయ్యారే, నా కష్టము చూచును కనికరపడును. అందరం నా కష్టం చూచును కనికరపడును, అద్భుతాలు చేయును ఆశీర్వదించును, అద్భుతాలు చేయును ఆశీర్వదించును, ఆశీర్వదించును. అందరం ఆశీర్వదించును, ఆశీర్వదించును. నా చిన్న దోనెలో ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు, భయమే లేదు, నాకు దిగులే లేదు. ఆమేన్. హల్లెలూయా. అలలు, తుఫాన్లు, అగ్నిలో ఉన్న నీ విశ్వాసం ఎలా ఉండాలా? అవి నన్ను ముట్టవు, అంటవు. అటువంటి విశ్వాసం మనలో ఉండునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? శతాధిపతి ఒక దాసుడు బాగలేడు, మరణమైన రోగంతో ఉన్నాడు. అంటాడు, ప్రభా నువ్వు మాట సెలివి నా దాసుడు బాగైపోతాడు. చూసి ఇట్లా ఇశ్రాయేలు ప్రజల్లో ఇంతటి గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలే. నువ్వు చెప్పినట్టే జరుగునుగాక. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ విశ్వాసంతో ఉంటావో ఆ విశ్వాసంతో నీ జీవితాల కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 93:3-4 చదవండి. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. యెహోవా చూడండి, నీళ్ళతో మనం తట్టుకోలేం. పక్కవర్త నీళ్ళతో మనం తట్టుకోలేమని. అవునా కదా? మొన్న కామారెడ్డిలో, మొన్న పంజాబ్లో, మరి హర్యానాలో అవి చూస్తే అమ్మో 20 కిలోమీటర్స్ వరకు విలేజెస్ అన్నీ నిండిపోయినాయి. వాళ్ళ పరిస్థితులు చూస్తే భయం వేస్తుంది. అంత ఘోరమైన పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటికంటే బలిష్ఠుడు నా యేసయ్య. అమ్మే అయ్యో మెల్ల ఇంత కొడుతున్నారు, యేసయ్యకి ఇట్లా కొడుతారా? చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. చదవండి, మరొకసారి అది చదవండి.
వరదలు ఎలుగెత్తెను, ఉమ్, యెహోవా వరదలు ఎలుగెత్తెను, ఉమ్. వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. ఏమెత్తున్నాయంటే అలలు ఎలి హోరెత్తునట్టు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. ఆమేన్. ఏందంట? బలిష్ఠుడు. ఆ బలిష్ఠుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? వా, ఎక్కడున్నాడు ఇప్పుడు? నీలో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ బలిష్ఠుడు ఎక్కడున్నాడు? వరదలు నీ మీదికి వచ్చినా, ఇంకా అబ్బో ఈ ఓడ చూస్తే విస్తార జనములు ఏ శక్తి పైకి వచ్చినా, ఈ మౌంటైన్ల కంటే వాటర్ల కంటే ఎక్కువ బలిష్ఠుడు, బలవంతుడు నా యేసయ్య. ఆ యేసయ్య ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నీ విశ్వాసం ఎంత పెద్దగా అయితే అంతగా నీలో ఉన్న క్రీస్తు బయటికి వచ్చి ఏం చేస్తాడంట? ఆ అలలు, ఆ తుఫాలను గద్దించి సమాధానపరుస్తాడు, నిర్మూలం చేస్తాడు, సమాధానపరుస్తాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నజరైన యేసుక్రీస్తు నామములో నా దేవుడు బలిష్ఠుడై ఉన్నాడు. మీ మీదికి ఎన్ని సముద్రము లాంటి నదులు నీ మీదికి వచ్చిన నజరైన యేసుక్రీస్తు నామములో అలలు, తుఫానులు నిర్మూలమవునుగాక, సమాధాన పడునుగాక ఇన్ జీసస్ నేమ్. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? కీర్తనలు 104 6 9 చదవండి. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవి పారిపోయేను. ఏందంట? గద్దింపిస్తే పారిపోయారు. అందుకు యేసు నామములో నా సమస్యలు, నా చింతలు నేను గద్దిస్తున్నాను. ఏమైతున్నాయి? అవన్నీ పారిపోతున్నాయి. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయేను. అందుకోసం త్వరగా పారిపోతున్నాయి అనండి. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పకయుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆమేన్. ఇంకా కీర్తనలు 114 3 నుంచి 7 వరకు చదవండి. సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మల్లెను. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. చాలు, చూడండి. సముద్రము నిన్ను చూచి పారిపోయేనయ్యా, యోర్దాను నిన్ను చూచి వెనకకు మరలేనయ్యా. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్య, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. క్రీస్తులో నువ్వు సమస్తము చేయగలవు. హల్లెలూయా. నువ్వు సమస్తము సాధ్యము చేయగలవు, ఎందుకనగా క్రీస్తు నీలో ఉన్నాడు. అయితే వీటినన్నిటినీ మనం జయించాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలి. అందుకోసం ఉపవాసము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడు కూడా అన్నాడు, వీటిని జయించాలంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. అంతేకాదు, చూడండి, మనం దేవుని చక్కగా అర్థం చేసుకోవాలి. అందుకోసం చక్కగా అర్థం చేసుకోవాలి అనండి. తుదకు లాస్ట్ మనం పోరాడుతున్నది ఎవరితో పోరాడుతున్నాం?
దురాత్మ సమూహంతో పోరాడుతున్నాం. ఈ అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం. ఈ పోరాడే ముందు మనము తుదకు మహాబలము పొందాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి. ఏమై ఉండాలా మనం? తుదకు ఆయన యందు మీరు బలవంతులై ఉండాలా. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం. అందరూ చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఆయన యందు మీరు ఏమై ఉండాలా? బలవంతులై ఉండాలి. ఏ బలవంతులై ఉండాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి, దేవుని అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యం నెమరు వేయాలి. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ అందరూ మహిమ నుండి అధిక మహిమలో వెళ్ళిపోతున్నారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతన్ని నేను తప్పిస్తున్నాడు. అతడు నన్ను నామం ఎరిగినాడు కనుక అతన్ని నేను ఘనపరుస్తున్నాడు. పక్కవాడు, దేవుని ప్రేమిస్తున్నావా? నేను తప్పిస్తాడు. ఆయన నామం ఎరిగి ఉన్నావా? నేను విడిపిస్తాడు. వా! ఇంకా దేవుడు ఒక ప్రవచనంగా చెప్తున్నాడు, మీరు దేవుని ప్రేమిస్తున్నందుకు సమస్తం నీ మేలు కొరకే జరుగుతున్నాయి. అందుపక్క సమస్తం నా మేలు కొరకే జరుగుతున్నాయి అని దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకు సమస్తం నా మేలు కొరకే అని. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఇప్పుడు ఎన్ని పరిస్థితుల్లో అల్లలో ఏమొచ్చినా అదంతా నా మంచి కొరకే, అదంతా నా మేలు కొరకే. మేలు కొరకే అన్ని ఇంచు యేసయ్యా, జీవనకే ఆశీర్వాదం పుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా? నీవుంటే నానే భయము లేదయ్యా. నీకంటే ఇప్పుడు ఎవరయ్యా? నీవుంటే ఓనే భయము లేదయ్యా. దీని కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. దీని కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, ఏది నీవే. నీకంటే నమ్మదగినదే ఎవరయ్యా? నీవుంటే నాదో ఏది భయము లేదయా. హో, నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము వేదయా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా? నీవుంటే నాదోరే భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా? నీవుంటే నాదో ఏ భయము లేదయ్యా. ఆమేన్, హల్లెలూయా. మీ జీవితంలో ఎన్నెన్నో పరిస్థితులు వచ్చినాయి. ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని ఏమైనా చేయగలిగినాయా? ఈరోజు దేవుడు మిమ్మల్ని సజీవంగా పెట్టలేదా? హల్లెలూయా. ఒక దైవజనుడు అన్నాడు, యేసుక్రీస్తు ఈరోజు సజీవుగా ఉన్నాడు, రేపు సజీవంగా ఉంటాడు, రాబోయే దినంలో సజీవంగా ఉంటాడు, నేను కూడా సజీవంగా ఉంటాను. హల్లెలూయా. ఆయన సజీవుడు కాబట్టి నేను రేపటి దినమును బతుకుతా,
ఎల్లుండి బతుకుతా, రాబోయే దినములో కూడా ఆయన సజీవుడు కాబట్టి నేను దీర్ఘాయు చేత తృప్తింపబడతాను. చేసే చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఇదే మనకు గొప్ప నిరీక్షణ. దేవుడు ఈ వాక్యము మీలో స్థిరపరచబడునుగాక, మీలో ఉండునుగాక. హల్లెలూయా. ఈరోజు మీలో విశ్వాసం, అధికమైన విశ్వాసం అనుగాక. అలలు వచ్చిన, తుఫాను వచ్చిన, అగ్నిలో మీరు నడిచిన, అలలో నడిచిన, ఏమి నడిచినా మీకు ఏమీ కాదు. ఎందుకంటే మీరు ఏమై ఉన్నారు? యేసయ్యకు సొత్తై ఉన్నాడు. ఆయన రక్తం చేత మిమ్మల్ని కొని ఉన్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఎందుకు భయపడతావు? పక్కపడతా. నేను అస్సలు భయపడను అన్నాడు. ఎందుకు భయపడవు? ఎస్, క్రైస్ట్ ఇన్ యూ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. హల్లెలూయా. క్రీస్తు నీలో ఉన్నాడు కనుక అదే గొప్ప నిరీక్షణ. మనకు నిరీక్షణ ఏది? క్రీస్తు నీలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు. అదే గొప్ప నిరీక్షణ అయి ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యం మీ హృదయంలో ఏమై ఉండునుగాక, స్థిరపరచునుగాక. ప్రభువా, మాకు పిరికి గల ఆత్మీయలేవు తండ్రి. ప్రతి విధమైన పిరికి గల ఆత్మ, ఆ భయము యేసు క్రీస్తు నామములో వారిలో ఉన్న భయమంతా వెళ్ళిపోనుగాక. ఇప్పుడే దేవుని యొక్క ఆత్మ శక్తి చేత నింపబడనుగాక. కొందరు ఆలోచిస్తున్నాడు, ఇందులో నేను పడిపోతానేమో, ఇందులో నేను మునిగిపోతానేమో. లేదు, నిన్ను సువర్ణంగా దేవుడు మారుస్తాడు, నిన్ను సువర్ణంగా మారుస్తాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కొంతమంది శక్తి లేదు ప్రభా, నేను బలహీనంగా ఉన్నాను, నేను చింతిస్తున్నావు అంటున్నా. కానీ బలమైన హస్తం నిన్ను తాకి, నిన్ను పట్టుకొని నిన్ను నడిపిస్తున్నాడు, నిన్ను లేపుతున్నాడు, నిన్ను లేపుతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఏదీ లేదు. థ్యాంక్ యూ లార్డ్. నీ ఆత్మ నీ శక్తి చేత నింపబడునుగా. శరీరంలో ఏ అవయము ప్రభువా జీవము లేదో జీవాన్ని పలుకుతున్నాను తండ్రి. నిశ్చయముగా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత యేసు క్రీస్తు నామములో ఇప్పుడే శరీరంలో అది స్వస్థత కలుగునుగాక. మెడ నొప్పి నుంచి స్వస్థత విడుదల కలుగునుగాక. నరాల వీక్నెస్ నుంచి స్వస్థత కలుగునుగాక. రాత్రి ఏదైతే చెడకలతో నిద్ర లేకుండా ఉన్నదో యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో ప్రతి చీకటి ఇప్పుడే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోనుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి చీకటి వెళ్ళిపోనుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభువా, వారు ఎక్కడికి వెళ్ళినా ప్రభువా వారు చేయుచున్న పనిని ఆశీర్వదింపబడునుగాక, దీవింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు, ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యము కలిగి ఉండునుగాక. వారిని వాడుకోమని ప్రార్థన చేయుచున్నాను. ప్రభువా, రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని యేసుక్రీస్తు నామములో ప్రకటించుచున్నాము తండ్రి. బాధతో వచ్చినారు, కష్టముతో వచ్చినారు, వేదనతో వచ్చినారు. ప్రభా, సంతోషంగా వారు వెళ్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. వారు గంతులు వేయించి వెళుతున్నందుకు స్తోత్రాలు. ప్రభ, నువ్వు మాట్లాడవు ప్రభ, వారి హృదయంలో నీ వాక్యము స్థిరపరచబడునుగా. కానీ యేసు రక్తాన్ని ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడా వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. బ్లెస్ యు.